హాయ్ ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్, బ్యూటిఫుల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పక్కా క్వశ్చన్, నాట్ డౌట్ ఎట్ ఆల్. సో అసలు ఈ వీడియోస్ మధురాతి మధురం, మీరు ప్రాపర్గా చూస్తే అందరికీ చెప్పండి. ఆల్ యూ గెట్ బెనిఫిట్, ఆల్ ఆఫ్ యూ. సో మీకు అరటిపండు ఒలిచి పెట్టినట్టు వెళ్తున్నాను. వండర్ఫుల్ వీడియోస్ అనమాట. ముల్కీ మూమెంట్, ఇది ఓల్డ్ ముల్కీ మూమెంట్. రెండు ముల్కీ మూమెంట్ ఉంటాయి, హిస్టారికల్ ముల్కీ మూమెంట్, మోడర్న్ ముల్కీ మూమెంట్. ఇది హిస్టారికల్ ముల్కీ మూమెంట్, మోడర్న్ మళ్ళీ ఇంకో వీడియోలో చేస్తాను, షార్ట్ వీడియోస్ కాబట్టి. ఇది మనకి బామనీ కింగ్స్ కాలంలో ఎక్కడి నుంచో వచ్చి సెటిల్ అయిన వాళ్ళని మనం లోకల్స్ అంటాం, డెక్కనీస్ అంటాం. ఆ తర్వాత బయట ఉన్న వాళ్ళని అంటే బామనీ కింగ్స్ కాలంలో ఎప్పటి నుంచో వచ్చి సెటిల్ అయ్యారు వాళ్ళు, డెక్కనీస్ అంటాం వాళ్ళని. సడన్గా బయట నుంచి వచ్చిన వాళ్ళని ఆఫాకీస్ అంటారు అనమాట. అక్కడి నుంచి లోకల్ నాన్ లోకల్ ముల్కీ కంటిన్యూ వస్తుంది. సన్ ఆఫ్ ది సాయిల్ అంటాం, ముల్కీ అంటే భూమిపుత్రులు అనమాట. అయితే ఈ గొడవ సలార్జంగ్ 1 ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఎందుకంటే సలార్జంగ్ 1 చదువుకున్నాడు కాబట్టి, చదువుకున్న వాళ్ళందరినీ గౌరవనాథ్ చట్టోపాధ్యాయ నుంచి దేశంలో అందరినీ తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టాడు, ఉద్యోగాలు ఇచ్చాడు. ఆ తర్వాత ఏమైందంటే సలార్జంగ్ 1 తర్వాత సలార్జంగ్ 2 ఉర్దూ మీడియం అంటే పార్షియన్ తీసుకొచ్చి 1884లో ఉర్దూ మీడియం మార్చేశాడు. అక్కడి నుంచి మనం చూస్తే తెలంగాణలో హైదరాబాద్ స్టేట్లో కంప్లీట్గా నాన్ లోకల్స్ ఆఫీషియల్స్ అయిపోయారనమాట. అప్పుడు మీర్ మెహబూబ్ అలీ ఖాన్ కాలంలో ఫస్ట్ టైం ముల్కీ గెజెట్ రిలీజ్ అయింది. ఫస్ట్ ముల్కీ గెజెట్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ముల్కీ గెజెట్ ఎప్పుడు 1888 మీర్ మెహబూబ్ అలీ ఖాన్ ఉన్నప్పుడు రిలీజ్ అయిందనమాట. సో అప్పుడు ఏం చేశారంటే ఉద్యోగం పొందాలంటే 12 ఇయర్స్ 12 సంవత్సరాలు పెట్టారు రెసిడెంట్గా, లోకల్ ఉండాలంటే. సో తెలంగాణలో ఇక్కడే హైదరాబాద్ స్టేట్లో ఉద్యోగం పొందాలంటే 12 సంవత్సరాల నివాసం ఉండాలన్నమాట. ఆ తర్వాత 1919లో ఫర్మానా రిలీజ్ చేశారు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఈయన వచ్చేటప్పటికి కూడా చాలా అద్భుతంగా ముల్కీ మూమెంట్ లేస్తుందన్నమాట. కిషన్ ప్రసాద్ అని చెప్పి దివాన్ చాలా సపోర్ట్ చేశాడు. సో ఈయన ఏం చేసిండు, 15 సంవత్సరాలు పెట్టాడు ముల్కీగా ఉండాలంటే. 15 ఇయర్స్ అంటే హైదరాబాద్ స్టేట్లో ఉద్యోగం పొందాలంటే 15 సంవత్సరాలు మనకి రెసిడెంట్ అయి ఉండాలి. 12 సంవత్సరాలు ఫస్ట్ గెజెట్ 1888 మీర్ మెహబూబ్ అలీ ఖాన్ ఫస్ట్ ముల్కీ గెజెట్, ఇదే ఫస్ట్ టైం 12 ఇయర్స్ ఉంటాయి. సెకండ్ గెజెట్ 1919 ఫర్మానా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 15 సంవత్సరాలు ఉండాలి లోకల్గా గుర్తింపు పొంది ఉద్యోగం రావాలంటే. ఆ తర్వాత 1933లో ఇంకొక ఫర్మానా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ లోకల్ జాబ్స్ ఫర్ లోకల్స్, ఇక్కడున్న జాబ్స్ ఇక్కడ వరకు. విచ్ ఫర్మానా డిస్క్రైబ్స్ లోకల్ జాబ్స్ ఫర్ లోకల్స్, 1933 ఫర్మానా. తర్వాత 1935 నిజాం సబ్జెక్ట్స్ లీగు, ద హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్. ఇదేం చెప్పింది, హైదరాబాద్ ఫర్ హైదరాబాద్. ఇది లాస్ట్ టైంకి వచ్చినది, రాసిన వాళ్ళు తెలిసి ఉంటుంది. అలాగే 1937లో అయ్యంగార్ కమిటీ వేశారు ఈ ముల్కీ ప్రాబ్లమ్స్ మీద, ఈ అఫీషియల్స్ అపాయింట్ మీద, ముల్కీ ప్రాబ్లమ్స్ మీద అనమాట. దిస్ ఈస్ ద హిస్టారికల్ ముల్కీ బ్రీఫ్. 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, ఫర్మానా, ఇయరు, లోకల్ జాబ్స్ ఫర్ లోకల్స్, హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్, అయ్యంగార్ కమిటీ. ఓకే, ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే.